హాయ్ గైస్, రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ. సో సినిమాకి సంబంధించిన షూటింగ్ స్పాట్ లో ఒక వీడియో అయితే లీక్ అయింది. సో ఆ వీడియో ఎవరు లీక్ చేశారో తెలియదు, కానీ అది కూడా నాగార్జున గారి యాక్షన్ సీన్ లో ఉన్నటువంటి వీడియో అది. సో నాగార్జున గారు ఒకరినైతే కుర్చీ మీద కట్టేసి సుత్తెతో కొడుతుంటాడు. వైట్ షర్ట్ తో మాస్ లుక్ లో అయితే మనకు నాగార్జున అయితే కనిపిస్తున్నారు. ఈ యొక్క క్లిప్ తోటి సినిమా పైన అసలు క్రేజ్ మాత్రం ఇంకో లెవెల్లో పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అది ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. నేను అనుకోకుండా అది చూసేసాను. ఇది నేను ఫేక్ అనుకున్నాను. ఆ లుక్ చూస్తే మాత్రం సైమన్ లుక్ ఉంది, కూలీ సినిమాలో ఉంది. చాలా వరకు ఇది తప్పు, ఇలా చేయకండి. మనం ఆ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మనకు పోతుంది. సో థియేటర్ లో మంచి గూస్ బంప్ సీన్స్ ని మిస్ అవుతాం ఇలా లీక్ చేస్తే. సో ఎవరైనా సరే షూటింగ్ చేసేటప్పుడు ఇక రెండు కళ్ళతో చూసేసి మీ మైండ్ లో మాత్రం ఉంచేసుకోండి. అంతేగాని ఆ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేసి ఎందుకు ఇదంతా థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతాం. సో ఆ ఎంజాయ్ చేయలేమన్నమాట. ఇక్కడైనా మారండి. ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా అవి ఫోటోలు కానీ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టకండి. నాకైతే ఆ సీన్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేసింది. సో అదైతే వైరల్ గా మారింది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు భయ్య. మలయాళం నుంచి ఒక స్టార్, అండ్ కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గారు, అండ్ మన టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున గారు, అండ్ తమిళ్ నుంచి హీరోయిన్ శృతిహాసన్ ఉంది, అండ్ సత్యరాజు కూడా ఉన్నారు. సో మన రజనీకాంత్ గారు అయితే హీరోనే. సో మిగతా హీరోల క్యారెక్టర్స్ ఏమేమి ఉందో మనకు తెలియదు. సో సినిమాలో తెలుస్తుంది. సో ఈ సినిమా పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో క్రేజ్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇది గనక క్లిక్ అయితే మాత్రం 1000 నుంచి 2000 కోట్ల బొమ్మ అనే రేంజ్ లో అయితే ఉంది. సో సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా కోసం అయితే ఎగిరే వెయిట్ చేస్తున్నాను. మరి కూలీ సినిమాలో నాగార్జున గారి సీన్స్ లీక్ అయిన వీడియోని ఎవరెవరు చూసారో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.